ఈరోజు మన మన జూమ్ మీటింగ్ స్వాగతం చెప్తూ స్టార్ట్ చేద్దాం. అయితే మన క్యూసీసీ కాయను రేపు 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా నిన్న మన క్యూసీసీ మన ఎక్స్చేంజ్ ని ఎంత సింపుల్ గా జనాలు దాన్ని వాడుకోవాలి అదే కోణంలో నేను మొత్తం ఎక్స్చేంజ్ తయారు చేసుకున్నాను. అంతనా గతంలో మీకు చెప్పాను, మన తాలూకు కమ్యూనిటీ పెద్దగా చదువుకున్నారు కాదు నాలాగా. ఇంకా చెప్పాలంటే అసలు పూర్తిగా బాగా తక్కువ చదువుకున్న కూడా ఉన్నారు. మరి వాళ్ళు కొనుక్కోవడానికే గాని, అది అమ్మడానికే గాని కొనుక్కోవడానికి పనికిరారా అనే ఆలోచనతో అందరూ కొనుక్కోవాలి, అందరూ వాడాలి. క్రిప్టో అనేది అద్భుతమైనటువంటి సంపద. అది మన కరెక్ట్ గా ఉన్న కాయిన్ ని కరెక్ట్ గా ఉన్న ఎక్స్చేంజ్ లో కరెక్ట్ గా తెలుసుకొని కొంటే బ్యాంకులో వేసిన ఇంట్రెస్ట్ కూడా దానికి సరిపోవు. ఎవరికైనా ఇచ్చిన అప్పులు ఇస్తే వాళ్ళు వడ్డీలు కూడా దానికి సరిపోవు. అంత గొప్పగా ఉంటది క్రిప్టో అనేది. అందుకోసం నేను దీన్ని చాలా శ్రద్ధగా మన కుటుంబం అంతా, మన ఇండియాలోని ఎవరున్నా సరే వాళ్ళందరూ దీన్ని వాడుకునే విధంగా నేను తయారు చేయాలనుకున్నాను, తయారు చేశాను. నా అభిప్రాయం ఏంటంటే అంటే ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టే వయసు వచ్చిన దగ్గర నుంచే డబ్బు సంపాదించుకోవడం కూడా నేర్చుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ ఎక్స్చేంజ్ తయారు చేశాను. అందులో భాగంగా నిన్న ఒక 12 మంది తయారు చేస్తాం. అంటే 16 మంది 18 మంది అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల మిగతా వాళ్ళు చేయడానికి అయింది కాదు. 12 మంది దాన్ని ట్రేడ్ చేస్తారు. ట్రేడ్ చేస్తే చాలా అద్భుతంగా, చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంది అని వాళ్ళు చెప్పారు. నేను ఇప్పుడు వాళ్ళని కూడా అడుగుతాను, మీకు చెప్తారు. మన కాయిన్ తో ఏంటేంటి చేయొచ్చు వాళ్ళు చెప్తారు. నాకు ఇచ్చిన టైం మీరు 8:20 దర్శనం. ఎవరు వెళ్ళిపోకండి, 500 తక్కువ మెయింటైన్ చేసుకోండి, సరిపోతుంది. 1 అవర్ కూడా ఉండకపోవచ్చు, నేను టైం చెప్తాను. సరే, నిన్న ఎవరైతే ఈ మన ఎక్స్చేంజ్ ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఒక్కసారి ఎవరో ఒకరు మాట్లాడొచ్చు. 12 మందిలోను బాగోలేదు రిమోట్ అని చెప్పేసి, ఏం బాగోలేదు నేను మార్చుకుంటాను. డాడీ చెప్పండి, మాట్లాడవచ్చు. మీలో ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో చేయండి. చెప్పండి ఒకసారి, ఒక్క 2 నిమిషం చెప్పేయండి. డాడీ చాలా అద్భుతంగా ఉంది డాడీ. నేను ట్రేడింగ్ అవగాహన లేని వాళ్ళు కూడా ఒక ఎర్ర బటన్ పచ్చ బటన్ అనే ఉదాహరణ మీరు ఇదివరకు పాతకాలం చెప్పారు, ఒక 2 years 3 years బ్యాక్. ఆ విధంగా చాలా యూజర్ ఫ్రెండ్లీగా అసలు ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది డాడీ ఎక్స్చేంజ్. అసలు ట్రేడింగ్ చేస్తుంటే దాంతో విజిబుల్స్, దాంట్లో కలర్ డిజైన్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉంది డాడీ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మౌలయ్ నువ్వు చేసా కాదు చెప్పమ్మా. సరే, మౌలయ్ ఉన్నాడా? టైం తీసుకోకూడదు, నాకు టైం అయిపోకూడదు. అయితే ఒకసారి ఇది హిందీలో చెప్పాడు. హిందీ రెడీ. అయితే అదే ట్రేడింగ్ ని, టెస్ట్ డ్రైవ్ ని నిన్న అద్భుతంగా చేశారు. $68 వెళ్ళింది. జస్ట్ వీళ్ళు 10 నుంచి 3 గంటల వరకు ట్రేడ్ చేసినట్టు ఉంది. $68 వెళ్ళింది. అంటే దానిలో నేను తీసుకున్న ప్యాటర్న్ అలా వర్క్ చేస్తుంది. అంటే డబ్బులు పెట్టుబడి పెట్టేవాడు లక్కీ మీద ఉండకూడదు. అదృష్టశాత్తు నాకు డబ్బులు వచ్చాయి, నాకు డబ్బులు పెరిగాయని ఉండకూడదు. అదృష్టశాత్తు కాదు, కొనుక్కున్న వాళ్ళకి ఖచ్చితమైన ప్రాఫిట్ ఉండాలి. ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది. 900 కోట్ల జనాభా, 200కి పైబడి దేశాలు ఐక్యరాజ్యసమితిలో ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎంతో జనాభా ఉన్న దీనికి మనం కరెక్ట్ ఛాన్స్ తీసుకొని కరెక్ట్ ట్రేడ్ చేసే కరెక్ట్ కాయిన్ కానీ పడితే ఎలా ఉంటుంది ఈ ప్రపంచం చూపించాలని నేను చేసుకున్న ఒక ఫార్ములా. మీకు చెప్పింది అవుట్ సైడ్ ఒకటి, నేను మీకు చెప్పకుండా చేసింది ఇంకొకటి. అంటే అది ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి కోడింగ్. అదంతా మనమే కాదు, అన్ని ఎక్స్చేంజ్లు కూడా ఆ కోడింగ్ అలాగే రాసుకుంటే. కానీ నేను బెటర్ ఫార్ములా వాడాను. దానివల్ల మీకు ఇప్పుడు ప్రాఫిట్ లోనే మనం వెళ్ళేలా ఉండాలనేది నా ఆకాంక్ష. అయితే ఈ రోజు మళ్ళా 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. 9 నుంచి కంటిన్యూషన్ స్టార్ట్ అవుతుంది. 30 మంది పాల్గొంటున్నారు. అందులో 30 మంది ట్రేడింగ్ తెలిసిన
వాళ్ళని అందులో పెట్టాను. వారు 30 మంది ట్రేడ్ చేస్తారు. నిన్న ఓన్లీ కొనుగోళ్ళే, ఈ రోజు కొనుగోళ్ళు అమ్మకాలు ఉంటాయి. నిన్న చేసిన దాన్ని అరెస్ట్ చేస్తాను, ఇంకా అందులో ఒకటి ఉండదు. ఈ రోజు మళ్ళీ ఫ్రెష్ గా పెట్టాను. ఇవాళ ట్రేడింగ్ అంతా చేసిన తర్వాత అరెస్ట్ చేసి 18వ తారీఖున ఫ్రెష్ గా అప్పుడు న్యూ లాంచింగ్ చేస్తాను. ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఇప్పుడు చేసిందంతా డిలీట్ చేసేస్తాను. అయితే ఈ రోజు ట్రేడింగ్ అవుతున్న ప్రతిదాన్ని మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉన్నదో ఆ ఛానల్లో వస్తుంది. అందులో ఛానల్ అంటే దాంట్లో మనకు అలా కంటిన్యూస్ గా అందులో పెడుతూ ఉంటారు. అలాగే అన్ని గ్రూపుల్లో కూడా పెడతారు, అన్నింట్లో మీరు షేర్ చేస్తారు. కానీ ఏ టైంకి ఎలా ఎంత పెరుగుతుంది అనేది మీకు డైరెక్ట్ గా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటది. మీరు కూడా దాన్ని అవి చూసి మన కాయిన్ మీద, మన ఎక్స్చేంజ్ మీద ఒక అవగాహన తీసుకురావచ్చు. ప్రపంచంలో నెంబర్ 1 కాయిన్, నెంబర్ 1 ఎక్స్చేంజ్ అవుతుంది. ఓవర్ టు హిందీ. 2 నిమిషాలు అయిపోయింది. నేను కరెక్ట్ గా యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, చెప్పేసిన తర్వాత మన తాలూకా మిగిలిన మెయిన్ విషయాల్లోకి వెళ్ళిపోతాను. ఇవంతా అలాగా ఏంటంటే వెళ్తాను. దానికి ముందు చిన్న విషయం ఏంటంటే అసలు ISDT అనేది మీరు క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నాకు మీరు క్యాష్ ఇవ్వలేదు, నాకు మీరు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు INR ఇస్తే నేను ISDT ఇస్తాను అంతే. నేను ఇక్కడ మీకు అమ్మలేదు, ఓన్లీ INR నుంచి ISDT తీసుకుంటున్నాను. డాడీకి డబ్బులు కడుతున్నాం, డాడీ డబ్బులు తీసుకుంటున్నాడు అనే వాదన ఉంటే వాళ్ళు ISDT తీసుకోకండి. మీకు USDT ఉన్నది కాబట్టి దాంతో మీరు ట్రేడింగ్ లో పాల్గొండి. మన తాలూకా ఎక్స్చేంజ్ లో ISDT USDT కూడా రెండింటితో కొనుక్కోవచ్చు. కాబట్టి మీరు ISDT కొనకుండా USDT తెచ్చుకొని దాంతో ట్రేడింగ్ పాల్గొండి. అంతేగాని డాడీ డబ్బులు తీసుకుంటున్నాడు అనేది ఎవరికైనా ఉంటే వాళ్ళు కొనొద్దు. నేను గతం నుంచి చాలా చెప్తున్నాను. అది ఒక మంచి భవిష్యత్తు కోసం మంచి విజన్ తో వెళ్తున్నాను. నాకు 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ప్రతి వారి రుణం తీర్చుకోవాలి. వాళ్ళ చెమట వాసన ఇంకా వస్తుంది. వాళ్ళ చెమట వాసన సెంటు వాసనగా మార్చే వరకు నేను పని చేస్తూనే ఉంటాను. దానికోసం చేస్తున్నాను. మీ దగ్గర ఇంతవరకు ఇప్పుడు ఈ తర్వాత కాలంలో నేను డబ్బులు తీసుకోలేదు, మీకే నేను ఇస్తాను. ISDT మీకు ఇచ్చేస్తూ మళ్ళీ మీకు గిఫ్ట్ అని లేకపోతే టూర్స్ అని ఇవన్నీ నేను చేస్తున్నాను. అంటే నేనే మీకు డబ్బులు ఖర్చు పెడుతున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ దీని మీద మళ్ళీ డాడీ డబ్బులు తీసుకుంటున్నాడనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అందులోకి పార్టిసిపేట్ చేయొద్దు. అలాగే ఒక్క ISDT కొనుక్కున్నా వాళ్ళు ఎవరైనా అడిగితే మీరు ఇవ్వండి. ఒక్కటి కొనుక్కున్నా, అరకాయిన్ కొనుక్కున్నా ఇవ్వండి, మీరు పర్లేదు. ఎందుకంటే ఒక 3 రూపాయల నుంచి కొనుక్కోవచ్చు, ఇంకా కిందకి వెళ్ళొచ్చు, అంత కిందకి వెళ్ళకూడదని నేను అంటున్నాను. ఎంతో కొంత కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. కాబట్టి మీరు కొనుక్కోవాలంటే 2 మార్గాలు, ఒకటి ISDT, మరొకటి USDT. ఆ 2 ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి. నేను మళ్ళీ చివరిగా చెప్తున్నాను, మీరు ISDT కొనడం ఇష్టం లేకపోయినా కొనొద్దు. నా మీద మీకు వ్యతిరేక భావాలు ఉంటే మీరు కొనొద్దు. ఒకవేళ మీరు కాయిన్ కొనుక్కోవాలి, ఎక్స్చేంజ్ లోకి రావాలని ఉంటే USDTతో రావచ్చు. ఎందుకంటే అది అమెరికాది, ఇది ఇండియాది. మీరు ఇండియా దాని మీద వెళ్ళాలని నా అభిప్రాయాన్ని గౌరవించిన అందరూ ISDT తీసుకోండి, లేని వారందరూ USDT తీసుకొని పాల్గొనండి. మన కాయిన్ అద్భుతం జరగబోతుంది. ఇప్పుడు నేను చెప్తాను. ఓవర్ టు హిందీ. ఇప్పుడు నేను చెప్పిన ISDTని నచ్చితే కొనుక్కోండి, లేకపోతే USDT చేయండి అనే నా తాలూకు అభిప్రాయాన్ని ఏకీభవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఈ లవ్ సింబల్స్ పంపించండి. థ్యాంక్ యూ. అయితే మీరు రేపు ఎక్స్చేంజ్ ను మీరు కొనుక్కున్న కాయిన్ ని అతి త్వరలో కాయిన్ తో నేను ఏదైనా కొనుక్కోవచ్చు. యూటిలిటీ వేరు, కాయిన్ తో కొనుక్కోవడం వేరు. కొనుక్కోవచ్చు అని నేను ఏదైతే చెప్పానో దాన్ని మనం డీ కాయిన్ లాంచ్ చేయడానికి బిఫోర్ ఆ సిస్టమ్
సిస్టంలోకి మన కాయిన్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకంటే యూసీసీ కాయిన్ సిస్టమ్ మీకు అర్థమైన తర్వాత, అది దాంతో కొనుక్కోవడం కూడా మీకు అనుభవం అయిన తర్వాత డీ కాయిన్ ఎలాగ ఉంటుందో మీరు ఎస్టిమేట్ చేసుకోగలరు, మీరు ఊహించుకోగలరు. దాని తర్వాత సత్తా ఏంటో మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు క్యూసీసీ కాయిన్ అనేది డీ కాయిన్ కి ఇప్పుడు నిరంతరం జీవితాంతం. డి అంటే డి అంటే నేను వెళ్ళి బిట్ కాయిన్ తో పోటీ పడుతున్నాను, ఇంకా నాకు ఎవరూ పోటీ కాదు. ఈ మిగిలిన కాయిన్స్ అన్ని ట్రేడ్ అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కానీ వాటి వైపు నేను కన్నెత్తి కూడా చూడను. ఎందుకు తెలుసా? నా కాన్సన్ట్రేషన్ బిట్ కాయిన్ మాత్రమే. దాన్ని దాటి వెళ్ళడమే నా కాన్సన్ట్రేషన్. ఇంక మిగతా కాయిన్స్ అన్ని నాకు కనబడవు. అంటే నేను చూడను, అవసరం లేదు. వాళ్ళందరూ ఎదగాలి, వాళ్ళు బాగోవాలి, కానీ నా గమ్యం వేరు కాబట్టి డైరెక్ట్ బిట్ కాయిన్ దాటెళ్ళడం. అయితే ఈ కాయిన్స్ అన్ని ఎలా కొనుక్కోవాలి అనే దాని మీద మనకి అయిపోతుంది కదా. అయితే యూటిలిటీలోకి మనం యూటిలిటీ అనేది అంటే అంతవరకు అదే మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని మాట్లాడితే మీకు హ్యాంగ్ ఎక్కుతుంది, అర్థమవుతుంది. ఆ యూటిలిటీ ఎలా ఉంటుందో చెప్పే ముందు ఈ మన కాయిన్ రేపు ట్రేడ్ అవుతున్న సందర్భంలో నిన్న 651 రూపాయికి స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు చెప్పినట్టుగా 68 ఏళ్ళకి వెళ్ళింది. నేను ఎవరిని ట్రేడింగ్ కొనుక్కోవడం అంటే బయింగే, సెల్లింగ్ లేదు. ఈరోజు 2 చేస్తాను. మీరు చాలా ఈజీగా కొనుక్కోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే రేపు 17వ తారీఖుని మీరు 18వ తారీఖు నుంచి కొనండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నా అభిప్రాయం ప్రకారం 3-4 గంటలు ఖచ్చితంగా ఇది జామ్ అయిపోద్ది, డెఫినెట్ గా జామ్ అయిపోద్ది. ఎందుకంటే హై ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు. కాయిన్ సిస్టమ్ అర్థమైంది, నేను చెప్పిన ప్యాటర్న్ అర్థమైంది, నేను పెట్టిన ఆ యూటిలిటీ ఏదైతే లిక్విడిటీ పెడుతున్నో ఆ సిస్టమ్ కూడా అర్థమైంది. దాని మీద ట్రేడర్స్ సైతం రాగలుగుతారు, వస్తారు. కాబట్టి మీరు కొనుక్కోవడంలో మీ తాలూకు టాలెంట్ చూపించండి. ఆ తక్కువ రేటుకి ఒక్క 18-19 తారీఖుల్లో మాత్రం దొరుకుతుంది. ఆ తర్వాత నేను జీవితంలో మళ్ళీ ఫిగర్ చూడలేదు. ఆ $7 అనేది ఇంకా ఫిగర్ జీవితంలో చూడలేదు దాన్ని. అందువల్ల అప్పుడు కొనుక్కుంటే ఏమవుతుందో ఇప్పుడు నేను చెప్తాను. వాట్ హిందీ ఓకే డాడీ, కొంచెం క్లుప్తంగా వేగంగా తక్కువలో చెప్పే ప్రయత్నం చెయ్యు, మనకు టైం సరిపోదు. థ్యాంక్ యూ నాన్న. అయితే అలా జామ్ అయిపోయినప్పుడు మధ్యలో దొరికి ఎవరికైనా ఛాన్స్ దొరికిందంటే తక్కువ రేటుకి దొరికేస్తుంది. దాన్ని మీరు కరెక్ట్ వాడుకోవచ్చు. ఎంత ట్రేడర్ అయినా జామ్ అయినప్పుడు తన టాలెంట్ చూపించలేదు. సామాన్యుడు కూడా అవకాశం వచ్చిందంటే టక్కన పడిపోద్ది, కొనేసుకోవచ్చు మీరు. ఓకే, ఇలా కొనుక్కున్న కాయిన్స్ ని నేను అంటే ఇప్పుడు మీకు 1,20,000 రూపాయలకి లిస్టింగ్ చేసి లిక్విడిటీ పెట్టి $7తో మీకు ట్రేడింగ్ ఇస్తున్నాను. ఇదొక చరిత్ర, ఇదొక అనుభవం, అద్భుతం అనమాట. ఎవరు అలా చేయరు. కేవలం నా కుటుంబ సభ్యులు కొనుక్కోవాలని పెట్టాను. ఇక మీద మళ్ళీ ఆ రేటు కొనలేరు. ఓకే, ఇలా కొనుక్కుంటే మీకు ఏమవుతుందో నేను చెప్తాను. నిన్న $7 మనం వాడికి భాషలో అర్థమైనా మాట్లాడుకుందాం. 600 రూపాయలకి ట్రేడింగ్ స్టార్ట్ అయ్యి ముగించేసరికి అంటే 3 గంటల వరకు, 10 గంటల నుంచి 3 గంటలు అంటే 5 అవర్స్, 5 గంటల సేపు ట్రేడింగ్ జరిగింది. అది 12 మంది మాత్రమే కాబట్టి వేల సంఖ్యలో వచ్చినప్పుడు దాని రూట్ వేరు. అప్పటికి ఈ 600 రూపాయలు కాస్త 6,000 రూపాయలుగా మారిపోయింది. అంటే పెరిగిపోయింది. అంటే ₹1 10 అయిపోయింది. 600 6,000 అయిపోయింది. ఇలా అయినప్పుడు మీరు ఒక వస్తువు, ఒక ఉదాహరణకి మన ఒక టీవీని మనం 10,000 రూపాయలు కొనం. ఆ 10,000 రూపాయల టీవీ 1,200 రూపాయలు, 1,200 రూపాయల క్రిప్టో మనకు యూసీసీ కానీ స్టార్టింగ్ లో కొనుక్కుంటే స్టిల్ అదే రోజు 12,000 రూపాయలు వస్తుంది. నిన్న జరిగిన దాని ప్రకారం ఇవాళ కూడా చూస్తారు కదా, మీకు అర్థమైపోద్ది. అంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఒక టీవీని 1,200 రూపాయలు కొనుక్కుంటారు. ఎందుకంటే ఆ కాయిన్ ని అలాగే ఇచ్చేస్తే దాన్ని నేను చెప్పిన పర్సెంటేజ్ లో మీకు ఆ కాయిన్ తీసుకొని తక్కువ డబ్బులు పెట్టి ఆ
తర్వాత డబ్బులు లేకుండా చేసేస్తానని మీకు ముందే చెప్పాను. దాంతో ఆ టీవీ కొనుక్కోవచ్చు. అంటే అద్భుతమైనటువంటి ఒకటి ఇందులో మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే. అలాగే ఇప్పుడు మీరు ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఉదాహరణకి 10,000 రూపాయల టీవీ ఉంది. మీరు ఈ రోజే కొనుక్కుంది అయితే 600 నుంచి 1000 రూపాయలు కొన్నారనుకోండి, 1000 రూపాయలతో టీవీ వచ్చేసినట్టే. ఎందుకంటే అది ఆ 10,000 రూపాయలకు బదులు నేను ఇక్కడ కాయిన్ తీసుకుంటున్నాను కాబట్టి. లేదు ఆ రోజే కొత్తవాడు వచ్చాడు అనుకోండి, ఆ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పుడు క్యూసీస్ కాయిన్ కొనలేదు. కొనలేనప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే 10,000 రూపాయలు కదా, ఆ 10,000 రూపాయల్లో 9,000 రూపాయలు తీసి ఆ 9,000 రూపాయలతో క్యూసీసీ కాయిన్ కొనుక్కొని వెంటనే మన తాలూకు పర్చేజ్కి ఇచ్చేస్తే 9,000 కాస్త 10,000గా మారిపోద్ది. మీకు 10,000 రూపాయలు టీవీ వచ్చేస్తుంది. టీవీ కాదు, ఏదైనా వస్తువు ఏదైనా అంతే. అంటే అసలు క్రిప్టోలో లేని వాళ్ళు, మన కిబోలో లేని వాళ్ళు కూడా, ఫ్రెష్ గా ఉన్న వాళ్ళు కూడా ఏదైనా మెడిసిన్ కానీ టీవీ కానీ లేదా ఏదైనా ఇంకా చాలా వస్తువులు వస్తున్నాయి, ఇంకా అవన్నీ చెప్పడం కాదు, వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏది కొనుక్కోవాలన్నా సరే 90% మన తాలూకు క్యూసీసీ కాయిన్ నుండి 10% విలువైన వస్తువులు కొనుక్కోవచ్చు సూపర్ గా. అలాగే మిగిలింది అప్పటికప్పుడు అలా షాపు దగ్గర అలాగే ఉండి సెల్లోకి వెళ్ళి క్యూసీసీ కాయిన్ కొనుక్కొని అక్కడే ఇచ్చేయచ్చు. అలాగా ఇది ఒక పద్ధతి. లేని వాళ్ళు మరి ఇంకొక బెస్ట్ పద్ధతి ఏంటి, మన క్యూసీసీ కాయిన్ ఇప్పుడే కొనేసుకొని అప్పటికి మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కి సంబంధించింది ఒకటి పెడుతున్నాను, అలాగే రకరకాలు పెడుతున్నాను. ఉదాహరణకు వాటర్ అనుకుందాం, దాని ఖరీదు 1,00,000 అనుకుందాం. మీరు కాయిన్ తీసుకున్నారంటే ఫుల్ కాయిన్ వదిలేయండి. అలాగా మన కాయిన్ 1,20,000 రూపాయలకి మనం లిస్ట్ చేసాం, ఆటోమేటిక్ గా 1,20,000 రూపాయలకి ఎప్పుడు వెళ్ళిపోద్దు అప్పుడు వాటర్ క్యాన్ తీసుకోవచ్చు. అంటే ఒక 1,000 రూపాయలకి 1,00,000 రూపాయలు విలువైనటువంటి ఒక వాటర్ సంబంధించింది, ఈ ఆల్కలైన్ వాటర్ కావచ్చు, ఫిల్టరేషన్ కావచ్చు, మీరు తీసుకోవచ్చు. అంటే 1,000 రూపాయలతో పెట్టుబడి ఇప్పుడు మీరు అందులో పెట్టేసి కాయిన్ కొనుక్కొని నుంచేసుకున్నట్టయితే 1,00,000 రూపాయలు దాన్ని మీరు కొనుక్కోవచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన ఈ పర్చేజ్ చేసేది ఇప్పుడు తీసుకొస్తున్నాను. అది కూడా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్, మంత్ కూడా ఉండదు, ఈ మంత్ లోనే పెట్టేదని చూస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ, వాట్ అయింది दोस्तों डैडी जी का कहना है कि గుడ్ డాడీ. టైం ఇంకా తగ్గించుకున్న అరగంట ఉంది మనం మాట్లాడడానికి. అరగంటలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులుగా వెళ్ళిపోయేలాగా హ్యాపీగా అయితే పంపించుదాం. అయితే మన కాయిన్ ఒక్క ఈ ఆల్కలైన్ వాటరే కాదు, ఒక్క పొడి నుంచి ఇంకా మీకు చెప్పాలంటే పిన్ టు ఫ్లైట్ వరకు, ఒక పిన్, చిన్న పిన్ దగ్గర నుంచి ఫ్లైట్ వరకు, అంటే ఒక ఫ్లైట్ కొంటామని కాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అన్నింటికి వస్తుందని చెప్పడం కోసం అక్కడ నేను చెప్తున్నాను. అన్ని వస్తువులకి కూడా, ఏ వస్తువైనా ఏదైనా ఏ అవసరమైనా డబ్బు ఎక్కడ ఏం చేస్తుందో అవన్నీ పనులు మన క్యూసీసీ కాయిన్ చేస్తుంది. దానికి ఒక పెద్ద ప్రాజెక్టే తయారు చేస్తున్నాను. ఇప్పుడు అవుతుంది, అది చాలా వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, అదంతా దాన్ని తీసుకొస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ లో మనం ఇవన్నీ వాడుకోవచ్చు. దానికి ముందుగా ట్రయల్ వెర్షన్ లో మాక్సిమం ఈ నెల నుంచే చూసే ప్రయత్నం చేస్తున్నాను. రేపు కాయిన్ లాంచ్ అయిపోయిన తర్వాత ఈ నెల నుంచే ఆ కాయిన్ తో కొనుక్కునేటువంటి విధానాన్ని తీసుకొస్తున్నాను. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి రోజుకి 500 కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ 500 కాయిన్స్ లోను మీరు కొనేస్తారు. ఎప్పటి వరకు? 250 రోజుల వరకు మాత్రమే 500 కాయిన్స్. 251 నుంచి 390 కాయిన్స్ మాత్రం రిలీజ్ అవుతాయి, ఇంకా అంతకుమించి రావు. మీరు దాన్ని బట్టి మన కాయిన్ ఏమవుతుంది, ఎన్ని కాయిన్స్ రిలీజ్ అవుతాయి అనేది మీకు అర్థమైపోద్ది. అయితే ఈ 500 కాయిన్స్ లో 500 కాయిన్స్ ప్రజలు కొనేసుకున్నారు అనుకుందాం. హిందీ డాడీ పర్లేదా? ఇదే కలిసి చెప్పగలవా? లైవ్ టెలికాస్ట్ కావాలి ఒక్కసారి రాజు గారు యూట్యూబ్ లైవ్. రోజు 500 కాయిన్స్ రిలీజ్ అవుతాయి. 500లో ఇక్కడ మన తాలూకా హ్యూమన్ మెంటాలిటీలో కొంతమంది అమరు వాళ్ళు ఉంచేస్తారు, అలాగే కొంతమంది అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు నా అంచనా ప్రకారం సగం కంటే ఎక్కువ మంది అమ్మరు. ఎందుకంటే ఈ కాయిన్ ఈ రేటు ఎప్పుడూ లిక్విడిటీ పెడుతూనే ఉంటాను. రోజు
300 అంటే సంవత్సరం పొడవునా 100 ఏళ్ళ వరకు లిక్విడిటీ పెడుతూనే ఉంటాను. దానివల్ల కాయిన్ కి విపరీతమైన మద్దతు, దానికి భరోసా, దానికి గ్యారంటీ దొరుకుతుంది. కాబట్టి చాలా వరకు కాయిన్ దాన్ని అమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ గ్యారంటీ ఉన్నప్పుడు అమ్మరు. సగం మంది అమ్ముతారు. ఆ సగం మంది అమ్మిన వాళ్ళు మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు సగం మంది మళ్ళీ అమ్మరు. అంటే అమ్ముతున్నప్పటికీ ఇంకా ఉండిపోతారు. అయితే ఉదాహరణకి మనం సగం ఉండిపోయింది 200 కాయిన్స్ మన చలమణికి వస్తున్నాయి అనుకోండి. ఆ 200 కాయిన్స్ కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి కాయిన్ తో వస్తువులు అన్నీ కొనుక్కోవచ్చు అనే దగ్గర ఆ కాయిన్స్ ఏం సరిపోవు. ఎలా వస్తారో కాయిన్ కొనుక్కుంటారు, పట్టుకెళ్తారు, అక్కడ వస్తువు కొనేసుకుంటారు. ఇక్కడ ఖాళీ. దీనివల్ల రేటు అద్భుతంగా పెరుగుతుంది, కాయిన్ కి భరోసా అద్భుతంగా దొరుకుతుంది. నేను అనుకున్న టార్గెట్ ని చాలా తక్కువ టైంలో మనం రీచ్ అవుతాం. మన టార్గెట్ ఏంటి? 2030కి ముజీర్ నువ్వు మార్నింగ్ చెప్పినట్టుగా ఎప్పుడో నేను చెప్పింది అది 2030కి ₹1,00,000 తీసుకెళ్లే విధంగా నేను ట్రై చేస్తానని చెప్పాను. అది 2020లోనే రీసౌండ్ రాకుండా చూడండి ప్లీజ్. అయితే 2025లోనే మనం అక్కడికి వచ్చాం. ₹1,20,000 లిస్ట్ చేసాం. కాబట్టి నా నెక్స్ట్ టార్గెట్ 1 CR. నాది మాత్రమే. ఇది జనాలకు నేను ఏ హామీ ఇవ్వట్లేదు. జనాలు ఇది ఏ హామీని తీసుకోకండి. మీకు నేను ఇచ్చిన హామీ ప్రకారం ₹1,00,000 తీసుకెళ్తానన్ను 1,20,000 చేస్తాను. మరి డీ కాయిన్ ఎంత నేను పెడతాను, ఏం చేస్తానో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. మరి QCC కాయిన్ 1,00,000 తీసుకెళ్ళాను అంటే నేను చెప్పిన టార్గెట్ ని మీ చేతిలో పెడుతున్నాను. కంప్లీట్ చేసి పెట్టేస్తాను. అది అంటే పెట్టేశాను, కానీ మీరు కొనుక్కోరని ఇప్పుడు నేను $7 తీసుకెళ్తాను. అయితే 1 CR నా టార్గెట్, నా వ్యక్తిగత టార్గెట్. ఎందుకంటే నేను డీ కాయిన్ తో కాకుండా QCC తోటే మన బిట్ కాయిన్ దాటాలని చూస్తున్నాను. చూడబెట్టి చేసేస్తాను కూడా. కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ లో ఈ టైంలో ఎవరైతే కాయిన్ కొనుక్కుంటారో అద్భుతమైన లాభాలు చూస్తారు. ఈ రోజు ట్రేడింగ్, రాత్రికి జరిగే ట్రేడింగ్ ని ట్రయల్ వెర్షన్ లో నేను మీకు పంపిస్తాను కాబట్టి అది ఒకసారి చూడండి. రేపు రియల్ వెర్షన్ లో మీరు కూడా ఉంటారు. వాట్ టు హిందీ నెక్స్ట్ ది